రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, అంటే మొన్న మీకు నిన్న జరిగిన దాడి గురించి తెలిసే ఉంటుంది. తెలుసు. అయితే జాగృతి సభ్యులు ఏమంటున్నారంటే, ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాము, చాలా సార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చాము ఇలాంటి కామెంట్స్ మీద, బట్ ఎటువంటి చర్యలు లేవు, అందుకే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని జాగృతి సభ్యులు అంటున్నారు. సో అందుకే ఈ దాడి చేయాల్సి వచ్చింది అని జాగృతి సభ్యులు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు అడ్వకేట్ గా? నిజంగా అంటే ఇలాంటి ఆడవాళ్ల మీద కానీ ఎవరి మీద కామెంట్ చేసినప్పుడు సీరియస్ యాక్షన్ ఉండదంటారా? అంటే ఎవరైనా ఎలా అయినా మాట్లాడచ్చా? ఏం చెప్తారు? ఇది తెలంగాణ ఇప్పుడు ఈ పర్టికులర్ స్పెసిఫిక్ ఆయన తీర్మాన్ మల్లన్న చింతపండు నవీన్ ఏదైతే మాట్లాడిండో, కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఇది తెలంగాణ నానుడి, తెలుగు పలుకుబడేది. అంటే ఇంటర్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ మ్యారేజెస్, ఇంటర్ డైనింగ్. ఊళ్ళలో చూసినారు సొసైటీ అండి స్ట్రాటిఫైడ్. ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, ఎంత అప్పర్ కాస్ట్ అయినా వాళ్ళ ఇంట్లో భోజనం చేయరు. ఇప్పుడు మారుతున్నాయి రోజులు. ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే, మాకు బంధుత్వం లేదు, మీరు మా ఇంటికి మీరు రారు, మీ ఇంటికి నేను పోను అన్నాడు. నేనేం చెప్తున్నా అంటే, అది తెలుగు పలుకుబడి. దానికి ఏదో అఫెండ్ అయ్యే ఉమెన్ మీద అనేది ఇక్కడ అనేది అది ఎవరికైనా తెలంగాణలో అడిగితే చెప్తారు వాట్ ఈస్ ద మీనింగ్. ఇట్ మీన్స్ ఇంటర్ మ్యారేజెస్, ఇంటర్ డైనింగ్ అన్నట్టు. అది నిజమే. మనం ఎవరిని పడితే వాళ్ళను తోటి ఇప్పటికి కూడా సొసైటీ స్ట్రాటిఫైడ్ కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని భోజనం పెట్టం, మంచినీళ్ళు ఇవ్వం. ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నది. దానికి ఏదో నన్ను గౌరవపరిచిన వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వేరే ఉన్నాయి, ఏదో మోటివ్ ఉన్నది, అటాక్ చేశారు. అది ఉంటే ఆమెకి ఏమన్నా అది అఫెండ్ అయి ఉంటే అది డిఫమేషన్ అనుకుంటే ఆమె కోర్టులకు పోయి దాని మీద సూట్ వేసి ఆయన మీద క్రిమినల్ డిఫమేషన్ లేకపోతే డ్యామేజెస్ వేయాలి. 60 మందిని పంపించేసి అట్లా అటాక్ చేయటం అనేది ఇక మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మిగతా సందర్భాలు అనేది అప్రస్తుతం అనుకోండి. ఈ ట్రిగ్గర్ ఫస్ట్ ఆమె 60 మందినో 30 మందినో పంపి కొట్టడానికి అనేది ఆమె షీ టుక్ ల్యాండ్ ఆర్డర్ ఇన్ టు హ్యాండ్స్. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆమెను కూడా ఇప్పుడు చేసినాక వేరే వాళ్ళు ఊరుకుంటారు, ఆమెను కూడా కొడతారు. అది పద్ధతి కాదు. వీఆర్ ప్రమోటింగ్ ఎ వెరీ బ్యాడ్ కల్చర్. అది దే షుడ్ టేక్. అసలు మరి ఇద్దరు తెలంగాణ వాళ్ళు, మరి ఆయన నేను అనుకునేది అంటే నవీను ఆ కాంటెక్స్ట్ లో అడిగినాడు, ఊళ్ళల్లో మనకు తెలుసు కాబట్టి దాన్ని ఇంకో విధంగా ఆమె మరి ఏమో ఇక్కడ చదివిందో లేదో తెలియదు, తెలుగు ఎంతవరకు వస్తుందో తెలియదు. వాళ్ళకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే పబ్లిక్ లో ఇది ఇద్దరు కలిసి చేసిన స్కిట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇద్దరు కూడా ఎవరిద్దరు కలిసి చేసిన స్కిట్ మీరు అనేది? ఇప్పుడు ఈయన పొలిటికల్ స్పేస్ సేమ్ బీసీ ఛాంపియన్ అనేది ఆయన అంటుండు, ఆమె నేను బీసీ హక్కుల గురించి ఆమంటుంది. అట్లా చాలా మంది ఉన్నారు వీటిని ఈ స్పేస్ ను ఆక్యుపై చేయడానికి. మరి ఇప్పుడు వీళ్ళు రేపు నిజంగానేనా ఇది మేక్ బిలీవ్ కైండ్ ఆఫ్ ఎ థింగా, లేకపోతే తర్వాత వీళ్ళు కలవరని కూడా ఏం లేదు. కానీ అంటే ఇప్పుడు కవిత మల్లన్న భిన్న ధృవాలుగా ఉన్నారు కదా. ఇప్పుడు రాజకీయాల భిన్న ధృవాలు ఏముంటాయండి? ఎవడు ఎన్నట్టు కలుస్తాడు, ఎవడు వాళ్ళిద్దరు కలిసి అంటే ఈ విధంగా రచ్చ చేసుకుంటారు. పబ్లిసిటీ, ఇది చీప్ పబ్లిసిటీ. ఇట్లాంటి వాటికి కూడా ఇవ్వకూడదు. ఏం పోలీస్ కంప్లైంట్ ఏముంటది? అది యాక్చువల్ ఎవరైనా తెలుగు పండిట్ నడితే చెప్తాడు, ఊళ్ళల్లో అందరికీ తెలుసు, చదువు అవసరం లేదు. మంచం పొత్తు కంచం మొత్తం అంటే ఇది ఇంటర్ డైనింగ్, ఇంటర్ మ్యారేజెస్. అది దానికి ఓ పెద్ద చేసి ఇంకేదైనా ఇష్యూ తీసుకొని చేస్తే మాత్రం ఆయన వచ్చి కొట్టినట్టు. మరి ఆయనకు దెబ్బలు కూడా ఏం పెద్ద ఎక్కువ తాగలేదు. ఆయన గార్డ్ ఒకటి పేల్చినాడు. సరే, అది యూజింగ్ వెపన్ ఆ సిచ్యువేషన్ వారెంటెడా లేదా అనేది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కానీ ఈ ఇష్యూ పెద్ద నథింగ్ టర్న్స్ ఆన్ దిస్. పోయి క్లోజ్ చేసేస్తారు ఆఫ్టర్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, ఫైనల్ రిపోర్ట్ వేసేస్తారు. ఇది వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు కూడా చూస్తుంది ఏంటంటే చీప్ పబ్లిసిటీ. ఎట్లా లైమ్ లైట్ ఉండాలా. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమైందంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు గొట్టం పెట్టడం, వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం. ఇప్పుడు న్యూస్ పేపర్ లో స్టైల్ షీట్ అని ఉంటది, ఈ పదాలు వాడకూడదు, ఇవి మీరు రాసేటప్పుడు ఈ పదాలు వాడకూడదు, ఇవి డెరోగేటరీ టర్మ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎట్లయిందరే అని పిలుస్తారా టీవీ యూట్యూబ్ లో పెట్టుకొని, దాని రెగ్యులేషన్ కూడా కావాలా. ఇప్పుడు ఇట్లా మరి పెడతారు ఇక కేసులు ఒకరి మీద ఒకరు. తర్వాత అది అల్టిమేట్లీ ఏమైతుందో కానీ ఫస్ట్ అయితే కోర్టుల చుట్టూ తిరగాలి కదా. నా వరకు అయితే మాత్రం ఆయన అన్న దాంట్లో ఏం తప్పు లేదు. ఇంకా వేరే కాంటెక్స్ట్ లో ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఆయన కూడా వెరీ ఇంపల్సివ్. ఈమె ఒక స్ట్రాటజిక్ గా ఏదో దీంతో నా ఆడబిడ్డ అంటే తెలంగాణ ఆడవాళ్ళందరూ ఆమె రోడ్డు మీద వస్తుంది అనుకుంటే స్టూపిడ్ థింగ్. ఇప్పుడు అందరికీ చరిత్రలు ఉంటాయి. ఈ 10 ఏళ్లలో ఎన్నడో ఒకటి కాజు ఆమె ఇప్పుడు తీసుకున్నది ఎంతవరకు సిన్సియారిటీ ఉన్నది,
ఎవరికి కూడా ఎంత సిన్సియారిటీ ఉన్నది టైం విల్ టెల్ వీళ్ళు నిజంగా ఎంతవరకు కమిటెడ్ అయి ఉన్నారని. యా